చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, ఫుల్ హ్యాపీ. కట్టుబట్టలతో మిగిలిపోయిన భూమి కాలిపోయిన పుస్తకాల బూడిద రాసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఈ పాటికి దాని ఊరి బస్ ఎక్కే ఉంటుంది. బ్యాక్ టు పెవిలియన్. అది ఇంకా కాలేజ్కి రాదు. విరాట్ సార్కి నాకు మధ్య అడ్డుగా ఉండదు. ఎలా ఉంది నా తెలివి? నా ట్రైనింగ్ లో మీరంతా ఇంత తెలివిగా ప్లాన్ చేయడం నేర్చుకొని పైకి రావాలని కోరుకుంటాను. ఆ కార్లో ఎవరున్నారే? అమ్మాయిలు ఉన్నట్టున్నారే. ఎవరబ్బా? అది భూమేనా? అది కొండమ్మేనా? తీసుకొచ్చింది విరాట్ సారేనా? అసలు వాళ్ళకు కొత్త బట్టలేంటి? విరాట్ సార్ కొనిచ్చారేమో. కొనిచ్చి కార్లో ఎక్కించుకొస్తున్నారేమో. ఇది కళా నిజమా? భూమి ఈ డ్రెస్ లో కత్తిలా ఉందే. అందుకే అన్నీ మర్చిపోయి విరాట్ సార్ కార్లో ఎక్కించుకున్నారేమో. అమ్మో, హార్ట్ ఆగిపోయినట్టుంది. కాదు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టుంది. కాదు, పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఏయ్ నన్ను డాడీ, యాడ్నుంచో కాలుతున్న వాసన వస్తున్నదేటి కొండమ్మా? ఇంకా నుంచి అదిగో గాలి అటు నుంచో వస్తున్నది కదా, నందికమ్మడి దగ్గర నుంచి బాగా కాలుతున్నట్టుంది. మీరు మామూలు ఆడపిల్లలా? మీతో కలిసి వస్తే హనుమంతుడి తోకకు నిప్పంటించినట్టే. హాస్టల్లో పుట్టిన మంట కాలేజ్ దాకా మోసుకొచ్చారు. ఛే! నో 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 నో! ఏం జరుగుతోంది? నాకంతా తెలియాలి. ఏమీ జరగలేదు, జరగట్లేదు. ఇప్పుడు చూడు ఇరికిత్తా. అదేంటి మాటారు? దేనికి భయపడి అబద్ధం చెప్తారేంది? అబద్ధం. ఉన్న నిజమే చెప్పండి. ఊ కొడుతుందో ఉలిక్కి పడుతుందో మనకెందుకు? చెప్పండి, నిజమేంటి? నిజమేంటి? నిజమంటే అబద్ధం కాదని అర్థం. పాఠాలు పాఠాలే పల్లి పాఠానిలా మింగెత్తారా? చదువుల తల్లి సరస్వతీదేవి సూత్తా ఊరుకుంటదా? మీ నోర్లే పడిపోయేలా చేసినది, మీ పేగుల్ని మూసి పడేసినది. కాగితాలు గాడిదలు తింటాయే, గాడిదలు. మీరు ఆడగాడిదలా అడ్డగాడిదలా? నిలువు గాడిదలు, వంకర గాడిదలు, టింకర గాడిదలు. మా పుస్తకాలు కాలి బోర్డైపోతే సాటి స్టూడెంట్ కదా అని కనీసం జాలి కూడా చూపించరేంటే? మీ మొహాలు పచ్చడి చెయ్య. చీచి. ఈ తిట్టు విరాట్ బాబు సార్ ఊతపదం. నీకు తిట్లు కావాలా? నన్ను అడుగు భూమి, నాన్న అందిస్తాను. ఇలా చెవుల్లో నుంచి రత్తాలు కారాలా? కోరాలా? ఉప్పులో ఊరేసి ఎండలో ఎండబోసిన ఎండు రొయ్యల్లారా, కాల్చి పారేసి చెప్పుతో తొక్కేసి నలిపి పారేసిన బీడి ముక్కల్లారా, చెక్కు తీసి చెత్త డబ్బాలో దులిపేసిన అరటి తొక్కల్లారా. డోసు సాలేదు కొండమ్మా. అవునా? అయితే డోసు పెంచేస్తా. స్టాప్ ఇట్. పాపం వాళ్ళు అసలే చావు బతుకుల్లో ఉంటే
తిట్టి తిట్టి వాళ్ళని తిట్లతోనే చంపేసేలా ఉన్నారంటే. తిట్లు కాదు, వీళ్ళని కింద పడేసి తొక్కి తొక్కి చంపేయాలా. అసలు మన చదువుకోకూడదని కాగితాలు మింగేసే ఆలోచన వీళ్ళకే వచ్చినాదో ఇంకెవరైనా నేర్పి పంపించినారు. దీని వెనకాల ఎవరున్నారో, ఈ కుట్రంతా ఎవరు చేశారో మొత్తం బయటపడాలా. పోలీస్ రిపోర్ట్ ఇచ్చే తీరాలకొండమ్మా. అదంతా ప్రిన్సిపల్ గారు చూసుకుంటారులే భూమి. మనం వీళ్ళు ఎట్ట సత్తారో కళ్ళారా చూద్దాం. వీళ్ళ పీనుగుల్ని కోసేసి పేగుల్లోంచి పేపర్లను బయటికి తీసి పంచనామాలు చేసేదాకా సినిమా చూసినట్టు చూసిపోదాం. అబ్బబ్బబ్బబ్బా, ఏచి, నోర్మేయండి. ఈయన బర్రెలాగా ఏది మే అరుపులు? ఆపండి. నందికమ్మడు, ఓ పాలి నీ ఫోన్ ఇవ్వమ్మడు. దేనికి? ఈ చెప్తా. అబ్బబ్బా, హలో, పోలీస్ స్టేషనే కదా? ఇన్స్పెక్టర్ మహంకాళి గారు ఉన్నారా? నువ్వెందుకు కారప్పవమ్మడు? అబ్బా, మే నువ్వేంటి అంత ఉలికి పడినావు? ఓ, పోలీసులొత్తే నువ్వే చేయించావని తెలిసిపోద్దనా? ఈ పందికే చేయించినాదేమో భూమి. దాని వణికి చూస్తే తెలియట్లే, కారే వణికిపోతా ఉన్నది. చిచి, నేనెందుకు చేయమంటాను? పోలీస్ రిపోర్ట్ ఇస్తే కాలేజ్ పేరు, మా నాయనమ్మ పేరు బయటకొస్తాయి. ఇప్పటికే సుబ్బు మర్డర్ కేస్ మీడియా దాకా వెళ్ళింది. పాపం మా నాయనమ్మ చాలా ఫీల్ అవుతుంది కదా. అబ్బా చా! ఇంటి పరువు, గౌరవం, వంశ మర్యాదలకు అంత విలువిచ్చే ఆడపిల్లవే అయితే ఇన్ని రోజులు ఇన్ని తప్పులు చేసేదానివే కాదు. పెద్దమ్మగారి మీదున్న విశ్వాసంతోనే నీ పేరు బయటికి రానీకుండా గొంతులోనే దిగమింగుకొని సత్తున్నా. నువ్వేం భయపడుకో, పోలీసులకు కాదు విరాట్ బాబుకి చేస్తున్నా. చెప్పు నందిక. నందిక పందిక కాదు, నాను భూమిని. ఛే, నువ్వా? చీ అంటారేటి? ఏం పనిలేక చేశాననుకుంటున్నారా? మరెందుకు చేసావు? ఈ వంకతో నాతో మాట్లాడాలని కాకపోతే నాతో నీకేంటి పని? మీతో నాకేం పని? మీరేమన్నా నా పళ్ళు తోముతారా? తలకు నూనె రాసి దువ్వెత్తారా? సేతిగోళ్లు కత్తిరిస్తారా? నా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పెడతారా? మీతో నాకేటి పని? చిచి చిచి చిచి, నీ కంపారిజన్సే కంపు కొడుతున్నాయి. మీ గొంతు ఇంటేనే గప్పు కొడుతుంది. ఆయన నన్ను సచ్చినట్టు ఈనట్లా మోసుకొని చెప్పేదినండి. ఏంటో చెప్పాడు. ఏడాల్సిన వాళ్ళు ఏడుతారు, నాకేటి కర్మ? ఇదంతా పోలీస్ కేసు అయ్యేలా ఉంది. హ? ఏదంతా? ఈ మంకీ డాంకీలు ఆరిపోయే దీపాల్లాగా కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు.